మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ సిఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, 8 గంటల పనివేళ లాంటి పాత కార్మిక చట్టాలనే యథావిధిగా కొనసాగించాలన్నారు. కిసాన్ మోర్చా కూడా తమ సమ్మెకు మద్దతు తెలుపుతుందన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను జయప్రదం చేయండి. ఏప్రిల్ 22న జయప్రదం చేయండి. ఏప్రిల్ 22న బజరంగ్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న జిల్లా సదస్సును కార్మిక సంఘాల ఐక్యత. కేంద్ర బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే స్వాతంత్రానికి పూర్వం నుండి భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను, అందులో కార్మికులకు ఉపయోగపడే పూర్తి అంశాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల మెప్పు కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లను అమలు చేయకుండా యథావిధిగా పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని భారత కార్మిక వర్గం గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నది. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి దూకుడుగా ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కార్యరంగంలోకి దిగింది. దీన్ని భారత కార్మిక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏదైతే మార్చిన అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించాలి, పాత కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి, లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 8 గంటల పని దినాన్ని యథావిధిగా కొనసాగించాలి. భారత కార్మిక వర్గానికి ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులు, ఈ ప్రజా ఆస్తులని కార్పొరేట్లకు, అదానీ అంబానీలకు ఈరోజు కారు చౌకగా బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉన్నది. ఈ ప్రజా ఆస్తిని